ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల నామినేషన్ల స్క్రూటినీ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్లపై టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని ఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసింది. నామినేషన్ చెల్లదని, నిబంధనల ప్రకారం లేదని టీడీపీ నేతలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ వాడలేదని, అఫిడవిట్పై సంతకం చేసిన నోటరీ రెన్యువల్ కాలేదని, నోటరీగా సంతకం చేసిన తులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిందని టీడీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో నామినేషన్పై వచ్చిన అభ్యంతరాల మీద 2 గంటల్లోగా వివరణ ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ ఆదేశించడం జరిగింది. ఇకపోతే టీడీపీ ఫిర్యాదుతో వైసీపీ కూడా కౌంటర్ కంప్లైంట్కు దిగింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన ఆదాయ వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులతో నంద్యాల నామినేషన్ల స్క్రూటినీ ఉత్కంఠగా మారింది. వైఎస్ఆర్ పార్టీ చెందినటువంటి నామినేషన్లో ఎవరైతే నోటరీ సంతకం చేశాడో అతని యొక్క సంతకం చెల్లదని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ పరంగా మేమంతా కూడా ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే 2012లో ఎవరికైతే నోటరీ చేశాడో ఆ యొక్క వ్యక్తి యొక్క పర్మిషన్ పూర్తిగా అయిపోయింది. ఆ రోజు పీరియడ్ ఈజ్ ఓవర్. 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు కూడా నోటరీ సంతకాలు పెడతాడు. కాబట్టి అటువంటి అప్లికేషన్లు కానీ అటువంటి నామినేషన్లు కానీ చల్లవని చెప్పేసి న్యాయస్థానము స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ యొక్క నామినేషన్లు పూర్తిగా రిజెక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతాం. ఇది వైలేషన్ ఆఫ్ చట్టాన్ని వైలేషన్ చేసిన వ్యక్తికి మేము పూర్తిగా వాళ్ళ యొక్క నామినేషన్ రిజెక్ట్ చేయమని చెప్తాం. మేము చట్టాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకం చేయలేదు. మాకు తెలిసేదని చెప్పినా తెలియని విషయాలు ఉంటే కూడా మేము తెలియపరుస్తామని చెప్పి మా అఫిడవిట్లు ఇచ్చాం. కాబట్టి మా నామినేషన్స్. ఇకపోతే మనతో మాట్లాడటానికి టీడీపీ నేత రామిరెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రామిరెడ్డి గారు నమస్తే సార్. రామిరెడ్డి గారు, వైసీపీ అభ్యర్థి నామినేషన్ సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి ప్రధానంగా? ఏం లేదు బ్రదర్, ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారి అబ్బాయి రవికిషోర్ రెడ్డి గారు ఇద్దరు 5 సెట్లు నామినేషన్ చేశారు. 5 సెట్ల మీద ఎస్ తులసిరెడ్డి అని నోటరీ అడ్వకేట్తో నోటరీ చేయించారు. ఆ నోటరీ వచ్చేసి 2013కు జూలైకి టైం అయిపోయింది. ఫోర్స్లో లేని నోటరీని ఎలా చేస్తారనేది మా వాదన, మా అభ్యంతరం అది చెప్పాము. అలాగే అఫిడవిట్లో 10 రూపీస్ స్టాంప్ అనేది ఒక అఫిడవిట్ స్టాంప్ కట్టాలి. ఆ స్టాంప్స్ కూడా ఏ నామినేషన్ పత్రాల మీద కరిపిలేదని అది మాది 2వ అభ్యంతరం. ఈ 2 అభ్యంతరాల మీద ఆర్ఓ గారు 2 గంటల సమయం ఇస్తున్నాను మీకు, మీరు దీనిపైన మీ విచారణ చేసుకొని మీరు దీనిపైన ఏదన్నా ఉంటేనక తీవ్రంగా సమగ్ర విచారణకు హాజరు కావాలని 2 గంటలు టైం ఇచ్చాడు వైసీపీ అభ్యర్థి. అది జరిగింది. రామిరెడ్డి గారు, అలాగే వైసీపీ నేతలు కూడా మీపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు చెప్పేదేంటి? అది ఏం లేదు, చిన్న ఆబ్లిగేషన్స్, ఉమ్మడి కుటుంబంలో జాయింట్ ప్రాపర్టీ చూపించడం లేదని అన్నారు. కానీ భూమా బ్రహ్మానంద స్థిరాస్తులన్నిటి కూడా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. అదే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా కొన్ని అభ్యంతరాలు జరపడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన గత 3 సంవత్సరాల నుంచి మామూలుగా దాఖలు చేశాము రిటర్న్స్ అన్ని, ఐటీ రిటర్న్స్ అన్ని పొందుపరిచి ఆడిటర్తో దాఖలు చేశాము. కాకపోతే మేము అభ్యంతరం చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో ఒక అభ్యంతరం చేయాలనే ఉద్దేశంతో చేసినది. కానీ ఇది వాళ్ళ సైడు ఏమాత్రము ఇది అభ్యంతరకరమైనది కాదు. ఆ సైడ్ ఉండే అభ్యంతరకరం మాత్రం ఇది ఆర్ఓ దృష్టిలో ఉన్నది. ఇది ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము శిరసావహిస్తాం. హలో రామిరెడ్డి గారు, మీరేమో అదేమో చాలా చిన్న విషయం అని అంటున్నారు. అలాగే వారు చేసినవి కూడా చిన్న విషయాలని చెప్పేసి వారు చెప్తున్నారు. ఏమంటారు? లేదు బ్రదర్, ఒక నోటరీ కాలపరిమితి అయిపోయిన నోటరీ సంబంధించిన అడ్వకేట్ ఎలా సంతకం చేస్తాడు? ఒకవేళ అతను సంతకం చేయడం అనేది కరెక్టా? మీరే చెప్పండి. ఇంకా ఏముంది, నోటరీ అయిపోయిన వాళ్ళకి అదే, నోటరీ ఫోర్స్లో ఉండే వాళ్ళకి అదే. మేము అదే తప్పు చేయలేదు కదా, మరి మేము కూడా అదే ఎక్స్పైరీ అయిన నోటరీతో మేము సంతకం చేయించలేదు. ఫోర్స్లో ఉండే నోటరీతో మేము సంతకం చేయించాం. ఎం బాబురావు అనే అడ్వకేట్తో మేము సంతకం చేయించాము. మరి మాకెందుకు అంత ఫోర్స్గా మేము అంత క్షుణ్ణంగా పరిశీలించి చేయాల్సి వచ్చింది? ఒక సెట్టు మీద 3 డిఫరెంట్ నామినేషన్స్, ముగ్గురు నోటరీలతో వేయించాం. అందరు ఫోర్స్ ఉండే వాళ్ళతోనే వేయించాం. మరి మేమే ఒకటే అభ్యర్థితో, సేమ్ రామ్ తులసిరెడ్డి అనే అభ్యర్థితో 3 సెట్ల మీద 3 డిఫరెంట్ నోటరీ సంబంధించిన వాళ్ళతో వేయించాము. మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే రామిరెడ్డి గారు, థాంక్యూ వెరీ మచ్.
రైట్, ఇక కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ హరికిషన్తో మాట్లాడుతున్నాం. హరికిషన్, ఇక్కడ టీడీపీ వైసీపీ నేతలు నంద్యాలలో పరస్పరమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న కంప్లీట్ అప్డేట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి మాత్రం నంద్యాల ఎన్నికలు రోజు రోజుకి వేడి పుట్టిస్తున్నాయనేది ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఇద్దరు కూడా వదిలిపెట్టుకునే స్థితిలో లేరు అన్నదానికి ప్రత్యక్ష ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరి కాసేపట్లో స్క్రూటినీకి సంబంధించి నామినేషన్ల పరిశీలనకు సంబంధించిన రెండవ ఘట్టం ముగియనున్న నేపథ్యంలో అంతకంతకు కూడా ఉత్కంఠ పెరుగుతోంది. ప్రధానంగా ఇటు శిల్పా మోహన్ రెడ్డి, ఆయన తనయుడు రవికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా 5 సెట్లకు సంబంధించిన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి ఒకటే లాయర్ తులసిరెడ్డి దానికి నోటరీ చేయడం జరిగింది. అయితే వీళ్ళ వాదన ప్రధానంగా 2013లోనే ఆయన నోటరీ పూర్తిగా ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఆయన రెన్యువల్ చేయించుకోలేదు కాబట్టి ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి లాయర్ నోటరీ ఇక్కడ చెల్లుబాటు కాదు అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ మీద టీడీపీ వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టి ఎన్నికల అధికారి దీని మీద తనకు పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇటు వైకాపా నేతలను ఆదేశించడం జరిగింది. దీనికి ఇప్పుడే శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ లాయర్లతో పూర్తిగా సంప్రదించి మరి కాసేపట్లో ఎన్నికల అధికారికి దీనికి సంబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఐటీ రిటర్న్స్ సరిగా పూర్తిగా దాఖలు చేయలేదని వీళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ రిటర్న్ గా మేము దాఖలు చేసాం, పూర్తిగా వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు, ఆయన స్థిరచరాస్తులకు సంబంధించి ఇచ్చాము, ఆయన ఎటువంటి వ్యాపారాలు కూడా చేయలేదు కాబట్టి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి ఏమీ లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం పరస్పర ఆరోపణలో ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టుకునే స్థితిలో ఇరు పార్టీలు కూడా లేరన్నది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ న్యాయవాదులు మాత్రం ఒక రకంగా చెప్తున్నారు. ప్రధానంగా ఈ రోజు మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించి ఏదైతే నోటరీకి సంబంధించి కూడా అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2014లో శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ తరఫునే పోటీ చేయడం జరిగింది. ఆ రోజు ఇదే లాయర్ కూడా నోటరీ చేయడం జరిగింది. మరి అప్పుడు లేని అభ్యంతరం మరి ఇప్పుడు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు ప్రజెంట్ శిల్పా వాళ్ళ వాదనగా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపబోదు అనేది వాళ్ళ వాదన. ఆ రోజు కూడా స్క్రూటినీకి సంబంధించిన ముందు రోజు కూడా అభ్యర్థితో ఓటు తీసుకోవడం, అలాగే చెక్ లిస్ట్ లో కూడా ఎస్ అని టిక్ పెట్టడంతో ఇది పెద్దగా ఎఫెక్ట్ ఉండదన్నది న్యాయవాదుల వాదన. హరికిషన్, మరి ఈసీ ఏమంటోంది? ఇవన్నీ కూడా టెక్నికల్ గా చిన్న చిన్న ఎర్రర్స్ గానీ పరిగణించే అవకాశం ఉందా? అవి గనక కరెక్ట్ చేసుకొని మళ్ళీ గనక ఫైల్ చేస్తే ఇది సమస్యపోయే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? అలాగే జనరల్ గా దాదాపుగా 5 సెట్లు నామినేషన్ చేస్తారు, అన్నీ కూడా అలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ తోనే ఇలాగే ఉన్నాయా టెక్నికల్ ఎర్రర్స్? దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్లీజ్. ముఖ్యంగా 5 సెట్ల నామినేషన్ కు సంబంధించి పూర్తిగా అన్ని పరిశీలించిన తర్వాత కేవలం ఇదొక్కటి మాత్రమే ఎన్నికల ఏదైతే అఫిడవిట్ సంబంధించి నోటరీ ఇచ్చారో అదొక్కటే ఎక్స్పైరీ డేట్ గా చెప్తున్నారు. ముఖ్యంగా ఇది ప్రీ ప్లాన్డ్ గా టీడీపీ గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద అండర్ గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నట్లు మనకు స్పష్టంగా ఇక్కడ కొందరు మాట్లాడుకున్న తీరు చూసి మనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక న్యాయవాదులకే ఆ న్యాయవాదుల గురించి తెలుస్తుంది. ఎవరైనా నోటరీ ఎప్పటి వరకు టైం ఉంటుందా, ఎప్పటి వరకు ఎక్స్పైర్డ్ అవుతుందా, వాళ్ళు ఎక్స్పైర్ చేసుకున్నారా లేదా అన్నది కొందరు న్యాయవాదులకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో పక్కా ఆధారాలతో ఇటు ఎవరైతే రామ తులసి రెడ్డికి సంబంధించిన నోటరీ అయిపోయింది అన్న ఒక ఇది సంగతి తెలుసుకోవడం, తర్వాత దానికి సంబంధించిన పూర్తిగా సమాచారం సేకరించడం, అవన్నీ కూడా వాళ్ళు సమాచార హక్కు చట్టం కింద కూడా ఆయనకు నోటరీ అయిపోయిందన్న ఒక విషయాన్ని కూడా దానికి సంబంధించిన ఆధారాలతో సహా వీళ్ళు సేకరించడం జరిగింది. అంటే ఇవన్నీ సమాచార హక్కు చట్టం పెట్టి వాళ్ళు ఆధారాలు సేకరించారంటే ప్రీ ప్లాన్డ్ గా కంపల్సరిగా ఇది ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే టీడీపీ ఇలా చేసిందని చెప్పేసి మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. మొత్తానికి మాత్రము ఇది ఉత్కంఠ రేపుతున్న మాక్సిమం మరి కాసేపట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి దీని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళను వివరణ అడిగారు కాబట్టి వాళ్ళు ఇచ్చే వివరణ మీద ఆయన నిర్ణయం ఆధారపడి ఉంటుంది. థాంక్యూ వెరీ మచ్ హరికిషన్, కీప్ అప్డేటింగ్ us. థాంక్యూ.